దేవుని వాక్యంలోని రోమాపత్రిక 13వ అధ్యాయము. రోమాపత్రిక 13వ అధ్యాయము. 13వ అధ్యాయములో మొదటి 7 వచనములు ఒకే అంశాన్ని గురించి తెలియజేస్తున్నాయి. ఈ వాక్యం మనం చదువుకుందాం. రోమాపత్రిక 13వ అధ్యాయం మొదటి నుండి నేను చదువుతున్నాను. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండగోరితివా మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడుము, వారు ఊరికయే ఖడ్గము ధరింపరు. కీడు చేయువాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టియు లోబడి ఉండుట ఆవశ్యకము. ఏలయనగా వారు దేవుని సేవకులయ్యుండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందురు. ఇందుకే గదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయము ఉండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానము ఉండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికిని వారి వారి రుణములు తీర్చుడి. దేవుడు తన వాక్యమును మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. రోమపత్రిక 13వ అధ్యాయం మొదటి 7 వచనములో టైటిల్ మొట్టమొదటిగానే ఇక్కడ రాయబడింది. టైటిల్ మొదటిగానే ఉన్న మాట చూస్తున్నాం, అదే టైటిల్. ఆ టైటిల్ మనం చూస్తే ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఇది వాక్యం. ఇంకేమైనా చెప్పేది ఉందా? ఇంకేమీ చెప్పేది లేకుండా ఎవరెవరు? ప్రతివాడు ఏం చేయాలి? పై అధికారులకు లోబడి ఉండాలి. ఇది దేవుని వాక్యం తెలియజేస్తున్న విషయం. 7 వచనాల్లో అదే విషయాలను మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఎంత సులువుగా ఉంది. దేవుని వాక్యములో ఈ విషయాలు మనం చూస్తున్నాం. ప్రతి వాడు పై అధికారులకు లోబడి ఉండాలి. దేవుడు అధికారాలు ఏర్పాటు చేశాడు. కారణం ఏంటి? మేలు కలగడానికి. నీకు మేలు కలుగుటకు దేవుడు ఈ సిస్టాన్ని ఏర్పాటు చేశాడు అనేది వాక్యంలో మనం చూస్తున్నాం. సరే, సిస్టంలో ఏదైనా సమస్య ఉంటే సిస్టమ్ని ఏర్పాటు చేసిన వాడు చూసుకుంటాడు. అది మనం గ్రహించాలి. కాబట్టి అది దేవునికి మనం వదిలిపెట్టాలి. కానీ సిస్టమ్ అనేది లేదనుకోండి, ఎవరిష్టం వాడు, ఎవరికి నచ్చింది వారు చేస్తారు. నాకు న్యాయం అనిపించింది నేను చేశానంటే అప్పుడు దాన్ని ఇతరులు అంగీకరించలేనప్పుడు వారు యుద్ధం చేయడం మొదలు పెడతారు. ఇక ఒకరినొకరు కొట్టుకుంటారు. దేని పేరు మీద? న్యాయం. సిస్టమ్ ఉంటే విచారణ ఉంటుంది, న్యాయము తెలియజేయబడుతుంది, అన్యాయమునకు శిక్ష పడుతుంది, న్యాయము కలిగిన వారికి మెప్పు కలుగుతుంది. సిస్టమ్ అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ సిస్టమే లేకపోతే 100% నష్టం జరుగుద్ది, లేక 99% నష్టం జరుగుద్ది. 1% న్యాయం. కానీ సిస్టమ్ వలన ఒకవేళ ఏదైనా సమస్య ఉన్నట్లయితే సిస్టమ్ వలన జరిగే నష్టం కంటే కూడా సిస్టమ్ లేకపోతే జరిగే నష్టాన్ని గురించి మీరు ఆలోచించాలి. సిస్టమ్ వలన నష్టము జరిగితే అనేది అవి లాస్ట్, దాని గురించిన విషయాలంతా తర్వాత. కాబట్టి మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి? విధేయత, లోబడుట అనేది నేర్చుకోవాలి. ఈ సిస్టమ్ అనే దాన్ని సాతాను చేతుల్లోకి తీసుకొని ఏం చేశాడంటే ఈ సిస్టంలో యేసు నామమును ఉచ్చరించుటయే అతిపెద్ద నేరముగా మొదటి శతాబ్దములో, 2వ శతాబ్దములో చేసిన విషయాలు చరిత్రలో కనుగొనగలం.
ఆ సమయంలో అపోస్తలున్నారు. ఆ సమయంలో అపోస్తలుడైన పౌలున్నాడు. వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఆ సిస్టములో నుండి సాతాను చొరబడి ఏం చేశాడంటే, ఆ చీకటి సంబంధమైన విషయాలు, దానికి విచారణ లేకుండా, దానికి ఆహ్, న్యాయమైన వ్యక్తుల యొద్ద విచారణ లేకుండా ఒక చట్టం, ఒక శాసనం చెయ్యాలంటే, దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిని పాటించలేదు అనేది మరి ఎవరు దాన్ని నిర్ణయిస్తారు? ఇక్కడ ప్రాబ్లమ్ జరుగుతుంది. అలా జరిగింది. ఒక శాసనము చేసే ముందు, ఒక చట్టము క్రొత్తగా చేసే ముందు పాటించాల్సిన విధులు, విధానాలను అనుసరించి చేశారా? లేదా? అనే దాన్ని చేతిలోకి తీసుకోగలిగినది లేదు గనక ఇలాంటివన్నీ జరిగాయి. అలాగే ఎక్కడైనా సిస్టమ్‌లో ఏదైనా ప్రాబ్లమ్ జరుగుతుందంటే అలాంటి వ్యక్తుల ద్వారానే జరుగుతుంది. దానికే అపోస్తలులు బలయ్యారు. దానికే అపోస్తలుడైన పౌలు కూడా ఏమయ్యాడు? చెరసాలలోనికి వెళ్ళాల్సొచ్చింది. ఖైదు చేయబడాల్సొచ్చింది. కారణం యేసుక్రీస్తు నామమును ఉచ్చరించుట, ప్రకటించుట. నేను అందుకే పిలువబడ్డాను. ప్రకటించువాడుగా పిలువబడ్డాను. గనుకనే సంకెళ్ళతో కట్టబడ్డాను అనే విషయం చెప్తాడు. అందరూ నా వలె ఉండాలని కోరుతున్నాను. ఈ సంకెళ్ళు తప్ప అంటాడు. దేవుణ్ణి తెలుసుకొని ఆ నిరీక్షణకరమైన ఆ సంతోషంలోనికి ప్రతి వ్యక్తి, నేను ఏ ఘనత కలిగి ఉన్నానో దేవుణ్ణి బట్టి అందరూ అందులోకి రావాలి. ఇదిగో ఈ బంధకాలు తప్ప అనే విషయాన్ని కూడా చెప్తారు. సరే, ఏదేమైనా సిస్టమ్‌ను గురించి మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ వాక్యం చెప్తుంది మొదటి వచనములోనే రెండో లైన్‌లో, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును, పద్ధతిని, లేక దేవుడు పెట్టిన ఈ యొక్క సిస్టాన్ని, ఈ ఆజ్ఞను, బైబిల్‌లో ఈ ఆజ్ఞ అంటాడు. దేవుడు పెట్టిన ఈ ఆజ్ఞను, లేక దేవుడు ఈ ఆజ్ఞను పెట్టాడంటే దాన్ని ఎదిరించేవాడు దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తున్నాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి లోబడుట అనే దాన్ని గురించి ఇక్కడ మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. లోబడుట అనేది మొట్టమొదటి విషయం. లోబడుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అనేది మనం గ్రహించాలి. మన పైనున్న ప్రభుత్వానికి, మన పైనున్న అధికారులకు మనము లోబడి ఉండాలి. మన దేశంలో గొప్ప రాజ్యాంగం అనేది ఉంది. దాని గురించి దాన్ని ఆహ్, నిర్మించడాని కోసం గొప్ప వ్యక్తుల బెంచ్ ఒకటి ఏర్పాటు చేయబడింది. దానికి నాయకత్వం వహించిన వ్యక్తి మనందరికీ తెలుసు. కానీ ఆ ఒక్క వ్యక్తి, ఆయన జ్ఞానం కలిగిన వాడు, ప్రపంచమంతా తిరగగలిగిన వాడు, ప్రపంచములోని న్యాయ శాస్త్రాలన్నిటిని చదివి మేలైన దాన్ని తీసుకురాగలడు గనుక ఆయనకు దాన్ని అప్పగించారు అనేది మనం చూస్తాం. ఆయన నిర్మించిన దాన్ని, ఆ బెంచ్ మొత్తం కూడా, అందులో ఉన్న ఆ గనులైన వ్యక్తులందరూ కూడా ఆమోదించారు. ఎటువంటి అభ్యంతరాన్ని వారు తెలపలేదు. అద్భుతంగా ఉంది ఇది. ప్రపంచంలో నుండి ఫిల్టర్ చేసుకొని గొప్ప దాన్ని రచించాడని తీసుకొచ్చారు. దాన్ని ఆమోదించారు. తద్వారానే అది వచ్చింది ఆమోదంలోనికి. 1950 సంవత్సరం జనవరి 26న మనం అదే జరుపుకుంటూ ఉన్నాం. సరే, మనం ఇక్కడ గ్రహించాలి. అందులో అందులో నుండి కొన్ని విషయాలు, అధికారంలోనికి వచ్చే వ్యక్తి ఒక ప్రమాణం చేస్తాడు. ఆ ప్రమాణం ఏంటంటే, నీకు అధికారం ఇవ్వబడుతుంది. కానీ నీవు ఇదిగో దీని మీదనే నీ పరిపాలన సాగించాలి. దీని మీదనే. నువ్వు ఏ వ్యక్తివైనా అది నీ పర్సనల్. కానీ నీవు దీని మీద ఎవరి మనోభావాలను దెబ్బతీయడం కానీ, లేక ఏదో ఒక మతాన్ని ప్రమోట్ చేయడం కానీ, నీ సొంత విషయాలను ఇక్కడ రుద్దడం కానీ కాకుండా,
అందరి క్షేమము కొరకు ఏదైతే ఇది తయారు చేయబడిందో నువ్వెవరివైనా ఇక్కడ స్వేచ్ఛను, స్వాతంత్రతను, అలాగే భద్రతను, అలాగే గొప్పవాడి కూడా నువ్వు ఇక్కడ కావచ్చు. ఇక్కడొచ్చి బ్రతికి నీకున్న ఆహ్, తలాంతులు నువ్వు చూపిస్తూ, నువ్వు కూడా ఇక్కడ గొప్పవాడిగా కావచ్చు నువ్వెవరివైనా సరే అని ఒక చట్టాన్ని, రాజ్యాంగాన్ని మనం నిర్మించుకున్నాం. కాబట్టి ఏ వ్యక్తి అయినా దేవుడున్నాడనే వ్యక్తి వచ్చినా, దేవుడు ఫలాని వ్యక్తి అనుకునే వ్యక్తులొచ్చినా, అసలు దేవుడే లేడు అనుకున్న వ్యక్తొచ్చినా, ఎవరైనా వచ్చే అవకాశం ఉంది గదా! ఆ స్థానంలో. ఎవరొచ్చినా, ఏ ట్రైన్ అయినా ఈ పట్టాల మీదనే నడవాలి అనేది ఏర్పాటు చేయబడింది. సిస్టమ్ ఎంత బాగుంది. సిస్టమ్ ఎంత బాగుంది. ఒక వ్యక్తి ఒక గొడవలో దూషణలు పలికాడనుకోండి. ఆ సిస్టమ్‌లో రాజ్యాంగంలో ఏమి రాస్తుందంటే, ఎందుకు పలికాడు? అవతలి వ్యక్తి ఏం చేస్తే పలికాడనేది కూడా పరిగణలోనికి తీసుకోవాలని ఉంది దాంట్లో. నీకర్థమైందా? అతన్ని రెచ్చగొట్టే మాటలేమైనా మాట్లాడాడా? అతన్ని కించపరిచే మాటలేమైనా మాట్లాడాడా? అతని మనోభావాలను దెబ్బతీసే పదజాలాన్నేమైనా ఉపయోగించాడా? అనే దాన్ని కూడా ఖచ్చితంగా పరిగణలోనికి తీసుకోక ముందు అతని దూషణలకు తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు. ఎంత బావుందండి? ఇవన్నీ ఉన్నాయి. సరే మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకునే దాంట్లో ఉద్యోగం చేస్తున్న స్థలంలో కానీ, అలాగే మన పైనున్న ప్రభుత్వం విషయంలో కానీ, మనం మంచి రాజ్యాంగాన్ని కలిగి ఉన్నాం. ప్రతి వ్యక్తి దానికి లోబడే, లోబడే పని చేయాలి. వ్యక్తి ఎవరైనా కూడా ఒకదాన్ని కించపరచడానికి కానీ, ఒకదాన్ని ప్రమోట్ జేయడానికి కానీ లేదు. హక్కు లేదు. దాన్ని జూస్తే ఇప్పుడు జరుగుతున్నవన్నీ ఎలా ఉన్నాయనేది మరల వేరే విషయం అది. దాన్ని చూడాలి మనం. దాన్ని ముందు పెట్టాలి. ఆ సిస్టమ్‌లో ఏముందనేది చదివితే అర్థమవుతుంది. ఎవరిని తీసేయాలో, ఎవరిని ఉంచాలని. కానీ ఆ సిస్టమ్ లేనందుకు లేక ఆహ్, ఆహ్, ఆ విధానములో ఉన్నవారు ఆ ఎలక్షన్ కమిషన్‌కు ఆ అధికారాలు ఆ సమయంలో ఉంటాయి. ఆ సమయంలో వారికున్న అధికారాలు ఎవ్వరికీ లేవిక విదేశంలో. కానీ వారు గనక భయపడితే ఇక అదంతే పరిస్థితి. అటువంటి పరిస్థితులున్నాయి. సరే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందేంటంటే మంచి సిస్టాన్ని మనం కలిగి ఉన్నాం. సిస్టమ్ ఎప్పుడు కూడా అందరి కోసం ఆలోచిస్తుంది. సిస్టమ్ ఎప్పుడు కూడా అందరి కొరకు ఇది మత సంబంధమైంది కాదు. మన దేశము మత సంబంధమైంది కాదు. లౌకికమైనది. అది మనం గ్రహించాలి. మతానికి పెద్ద పీట వేసేది కాదు. రాజ్యాంగానికి పెద్ద పీట వేసేది. మన దేశం అయినా కూడా అది తెలియని అజ్ఞానములో ఉన్న ప్రజల్ని మనం చూస్తాం. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగం అనేది ప్రతి ఇంటిలో ఉండాలనే చట్టం కూడా రావాలి. ఎందుకంటే అది లేనందుకే ముఖ్యంగా అధికారుల దగ్గర ఉండాలి. పోలీస్ స్టేషన్‌లో ఉండాలి. ఆ పోలీస్ స్టేషన్‌లో ముఖ్యమైన వ్యక్తి ఆ రాజ్యాంగమును గూర్చి మాట్లాడాకనే మిగతా విషయాన్ని మాట్లాడాలి. అంటే ఫలాని చట్టం, ఫలానిది అని ప్రతి వ్యక్తికి చెప్పగలగాలి. ఇదిగో ఈ చట్టం ఇలా తెలియజేస్తుంది. ఈ రోజున అనేకులకు ఆ విషయాలు తెలియట్లేదు. సరే మన సమయం తక్కువగా ఉంది. ఇందులోపల మనం నేర్చుకోవాలి. మనం విధేయత మంచి శిష్టాన్ని మనం కలిగి ఉన్నాం. అందరి కొరకు ఆలోచించగలిగింది. కాబట్టి ఏ వ్యక్తికి ఏ అధికారం వచ్చినా నువ్వెవరివైనా ఇక్కడే దీని ప్రకారమే నీకు అధికారం ఇవ్వబడుతుంది. ఇది నీ ప్రామాణికం. ఇది నీ ప్రామాణికం. దీని ప్రకారము నువ్వు లేకపోతే దేవుడు నిన్ను శిక్షిస్తాడు. దైవ సాక్షిగా దేవుడు సాక్షి అని నువ్వు ప్రమాణం చేయాలి. అది విషయము. ఒకవేళ దేవుడి మీద నమ్మకం లేనివాడు వస్తే మనస్సాక్షి మీద ప్రమాణం చేయాల్సి వస్తుంది. ఆ మనస్సాక్షిని బట్టిగా దేవుడు తీర్పు తీర్చేది అనేది కూడా మనం చూస్తున్నాం. సరే ఏది ఏమైనా ఇక్కడ మనం గ్రహించాలి. మంచి సిస్టమ్ కలిగి ఉన్నాం. వ్యక్తి యొక్క మతమును గురించి కాదు. వ్యక్తి యొక్క వేరే విషయాలు అవన్నీ వ్యక్తిగతమైనవి. అవి వేరు. నువ్వు ఏ వ్యక్తివైనా నీ ఆరోగ్యం కొరకు, నీ భద్రత కోసం
నీ ఉద్యోగం కొరకు, నీవు పని చేస్తే తగిన ప్రతిఫలం నీకు రావడం కోసం, అలాగే నీవు ఇక్కడికొచ్చి బ్రతుకుతుండగా నువ్వు ఎదుగుట కోసం, నీవు కష్టపడుతుండగా ఇక్కడ నువ్వు డెవలప్ కావడాని కోసము చట్టము తయారు చేయబడింది. అందరి కోసం తయారు చేయబడింది. అందరి క్షేమం కొరకు తయారు చేయబడింది. అటువంటి మంచి సిస్టాన్ని మనము కలిగి ఉన్నాం. కాబట్టి మనం ఇక్కడ గ్రహించాలి. మనము విధేయత చూపించాలి. విధేయత చూపించాలి. సిస్టమ్ మంచిదే. కొన్నిసార్లు వ్యక్తులు సరియైన వ్యక్తులుగా లేకపోవచ్చు. వ్యక్తులు వేరు, సిస్టమ్ వేరు. సిస్టమ్ అలా లేదు. సిస్టమ్ అందుకొరకు లేదు. ఇది ఉగ్రవాదం కాదు. మీరెక్కడ పని చేస్తున్నారో, మీరెక్కడ ఉద్యోగం చేస్తున్నారో, మీ పైన ఉన్న ప్రభుత్వం కానీ, నాయకులు కానీ, అధికారులు కానీ, చదువుకుంటున్న స్థలము, ఉద్యోగం చేస్తున్న స్థలము, నివాసం చేస్తున్న స్థలం పైన అధికారులుగా ఉన్నవారు అందరి కొరకు ఆలోచించగలిగిన ఆ సిస్టాన్ని కలిగి ఉన్నారు. సిస్టమ్ వ్యతిరేకమైంది కాదు. సిస్టమ్ బాగుంది. దానికోసమే వారు నియమించబడ్డారు. ఇది మనం గ్రహించాలి. అంతేకాని ఏదో ఉగ్రవాదులకు సంబంధించిన దాంట్లో అది కాదు. కాబట్టి ప్రభుత్వానికి లోబడాలి అనే విషయాన్ని గురించి మనం చూస్తున్నాం. అక్కడ లోబడాలి అనే సిస్టాన్ని గురించి మీరు ఆలోచించండి. అక్కడ ఏం చెప్పబడుతుంది? మీరు టైంకు రావాలి అని చెప్పబడుతుంది. మీరు టైం అయ్యేంత వరకు ఉండాలి, మధ్యలో వెళ్ళకూడదని చెప్పబడుతుంది. సిస్టమ్ ఏంటి? ఆ సిస్టాన్ని బట్టి అధికారులు అడుగుతారు. అలాగే వారు ఏం చెప్తారు? టైంకు రమ్మని చెప్తారు. అలాగే మీరు ఎందుకు అక్కడికి వచ్చారు? ఒక పని కోసం వచ్చారు. ఒక పని కొరకు అక్కడ ఓ పని చేయడానికి, చదువుకోవడానికా, పని చేయడానికా, ఉండడానికి కొన్ని విషయాలున్నాయి అక్కడ. ఆ విషయాల్లో ఆ విషయాల కొరకే అక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఆ విషయాలను గూర్చే వారు చెప్తారు. వేరేవి చెప్పరు కదా! వేరేవి కాదు. ఆ విషయాల కోసమే. దాని కొరకే ప్రశ్నిస్తారు. దాని కొరకే ఆ పనినే, వేరే పని కాదు. అక్కడ ఏ పని కొరకు వచ్చారు మీరు? ఫైలు రాయడానికి కొరకు వచ్చారా? ద్రవ్యాన్ని పంచడానికి కొరకు వచ్చారా? ఏ పని కొరకు? లెక్కలు రాయడానికి కొరకు వచ్చారా? లెక్కలు చూడ్డానికి కొరకు వచ్చారా? ఏ పని కొరకు నియమించబడ్డారో, ఆ పనిని గూర్చే ఇక్కడ లోబడాలి అనేది ఆ పని కోసం. అది మనం గుర్తించాలి. ఒకవేళ వాటికి విభిన్నమైన వస్తే అది రెండో దాంట్లో మనం నేర్చుకుంటాం. మొదటి దాంట్లో మాత్రం నీ విధేయత అందరికీ తెలియాలి. మన విధేయత అందరికీ ఇతడు విధేయుడు అది మొదట. అది మొదట. మనం ఏదైనా మాట్లాడాలన్నా ముందు ఏం అనుకుండాలి? విధేయత ఉండాలి. విధేయత లేకుండా మనకు మాట్లాడే స్వేచ్ఛ, మనం మాట్లాడుతుండగా ఎదుటి వ్యక్తి వినగలిగింది కూడా ఉండదు. విధేయత ఉంటేనే, తగిన మాదిరిని మనం చూపిస్తేనే తర్వాత వీలవుతోంది. విధేయత ఉంటేనే వ్యక్తి అధికారాన్ని కూడా చేయగలిగిన స్థానంలోనికి వస్తాడు. విధేయతలో ఇది కూడా ఉంది. నీవిక్కడ నేర్చుకునే వ్యక్తిగా మాత్రమే కాదు, నువ్వు చక్కగా నేర్చుకుంటే బోధించే వ్యక్తిగా, చక్కని విద్యార్థి టీచర్‌గా, లెక్చరర్‌గా, మంచి ఉపాధ్యాయుడిగా, చెప్పగలిగిన వ్యక్తిగా ఆస్థానంలోనికి వస్తావు. నీవిక్కడ చక్కగా విధేయత చూపిస్తే ఏలుబడి చేయగలిగిన స్థానంలోనికి వస్తావు. అనేది దేవుని వాక్యం చెప్తుంది. శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేస్తారని కూడా వాక్యం తెలియజేస్తుంది. అందులో ఇవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేశాడనేది మనం గమనించాలి. కాబట్టి లోబడాలి. మన విధేయత అనేది ఇతరులు చూడాలి అనేది దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. సరే కొన్నిసార్లు అపార్థాలు ఉండవచ్చు. అపార్థాలు ఇతరులు, అధికారులు అపార్థం చేసుకోవచ్చు. సరే వారు తెలుసుకోని వారు తెలుసుకోవాలంటే నువ్వు తిరగబడితే ఎలా తెలుసుకుంటారు? నీ విధేయతను చూసినప్పుడు కదా నేను అనుకున్నది సరికాదు అనేది విధేయతగా తిరుగుబాటుతనంతో తెలుసుకుంటారంటే కాదది. నీ విధేయత. యోసేపు జైల్లో పడ్డాడు. చెరసాల నాయకుడు అతన్ని చూశాడు. చెరసాల నాయకుడి దృష్టిలో అతడు పడ్డాడు. ఇతడు ఎంత విధేయుడు, ఎంత అనుకోగలిగిన వాడు. మొదట్లో ఎలా ఉంటుంది పరిస్థితి అందులోకి వచ్చినప్పుడు? దాన్నంతటిని అనుభవించాడు. దాన్నంతటిని సహించాడు. అది మనం గుర్తించాలి. విధేయత చూపించాడు. లోబడి ఉన్నాడు. అక్కడ పరిస్థితి ఏంటి? ఎలా ఉండాలి? ఆ విధంగా ఉండడం ద్వారా
అతడు చెరసాల నాయకుడు గుర్తించాడు కనుక అతన్ని అందరిని చూసుకోగలిగిన వ్యక్తిగా పెట్టాడు. జైల్లోనే తన ఇల్లుగా మారిపోయింది అతనికిప్పుడు. తాను ఎక్కడైతే శిక్ష పొందాలో అక్కడే గొప్ప ఉద్యోగం చేసే వ్యక్తిగా నిలబడ్డాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. ఎలా జరిగింది? అతన్ని అతనికి ఆహ్, సమస్యలు ఎదురు కాలేదా? అతనికి శిక్ష పడలేదా? ఇనుప సంకెళ్ళు అతన్ని బాధించలేదా? ఇనుము అతన్ని బాధించలేదా? కొట్టబడలేదా? ఇవన్నీ కూడా వాక్యం చెప్తుంది. జరిగాయి ఇవన్నీ కూడా. ఇనుము అతన్ని బాధించింది. అంటే ఏంటి? బంధించబడడం ద్వారా గావచ్చు, ఇనుము అతని దేహాన్ని బాధించిందని రాయబడింది. ఎటువంటి ఎదుర్కొన్నాడతడు. వాటన్నిటిలో కూడా విధేయత చూపించాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. పౌలు శీలలను కూడా విచారణ లేకుండా చెరసాల్లో వేస్తే వారేం చేశారు? ఏం చేశారండి? ఎవరితో వాదించడం అటువంటివి చేశారా? చేయలేదు. చేయలేదు. దేవునికి అప్పగించారు. వారి పని వారు చేసుకుంటున్నారు. మరి గాయాలున్నాయి గదా! దెబ్బలున్నాయి గదా! అవమానం ఉంది కదా! మరి ఈ అవమానానికి, దెబ్బలకు ఏ సెక్షన్‌ని బట్టి కొట్టారు? దేన్ని బట్టి ఏం చేశారని అసలు విచారణ చేయలేదు గదా! కానీ దాన్ని వారు సహించారు. అప్పుడు దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చాడు. ఆయన ఏం చేస్తాడో దాన్ని చేశాడు అనేది దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి కొన్ని సార్లు అపార్థము కలగొచ్చు. అలాగే కొన్ని సార్లు అధికారులను మానిప్యులేట్ చేయొచ్చు. ప్రభావితం చేయొచ్చు. అది మన పని కాదు. మనకు సంబంధించింది కాదు. అక్కడ ఏ విధంగా జరుగుతున్నా కూడా విధేయత, లోబడుట అనేది మనకు ముఖ్యం. మొట్టమొదటిగా మనం లోబడాలి అనే దాని గురించి దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకుంటున్నాం. పానదాయకుల అధిపతి కూడా జైల్లో పడ్డాడు. కావల్లో ఉంచారు. ఎక్కడి నుండి ఎక్కడికొచ్చాడు ఇప్పుడు? చెరసాల్లో ఉంచబడ్డాడు. చెరసాల్లో అందరు ఖైదీలున్నారు. పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి. ఒకవేళ భక్ష్యకారుల అధిపతి తప్పు చేస్తే పానదాయకుల అధిపతి చెప్పాడేమో. మనం ఆ విధంగా అనుకుందాం. అప్పుడు రివర్స్‌లో ఆ యొక్క రాజుకు భోజనమును అందించే దాని మీద ఉన్న అధికారి ఇతని మీద, ఇతని మీద నేరారోపణ చేశారు. ఇద్దరిని దాంట్లో పెట్టారు. ఒకడు నేరస్తుడు, ఒకడు నేరం చేయలేదు. మీకర్థమైందా? కానీ ఎక్కడున్నాడు? చెరసాల్లో పడ్డాడు. ఇంటిలో నుండి సౌకర్యవంతమైన స్థితిలో నుండి ప్రజలందరూ గౌరవించగలిగిన స్థితిలో నుండి ఇప్పుడు అతన్ని తీసుకొని వచ్చి ఒక చెరసాల్లో వేసి ఏంది బందీ గృహంలో వేసి బంధించడం అది ఎలా ఉంటుంది? తాను కూడా అనుభవిస్తున్నాడు. తాను చేయలేదు నేరం. కానీ దాన్ని తెలుసుకోవడానికి టైం పడుతుంది. ఆ టైం వరకు ఆ నిందను ఎవరైతే నేరస్తుడున్నాడో అతడు తన మీద మోపిన నింద అది నింద అని, ఇతడు నేరస్తుడని తెలియాల్సిన ఒక సమయం ఉంది. ఆ సమయం వరకు అక్కడే ఉన్నాడు కావలిలో. అతడే తప్పు చేయలేదు. ఒకరోజు తెలిసింది. అతన్ని సన్మానించాడు ఒక పండుగ రోజున రాజు. "నువ్వే తప్పు చేయకున్నా నిన్ను కావల్లో ఉంచాను. వచ్చి నా దగ్గర నిలిచి నీ పనిలో కొనసాగు. నాకు ఆ యొక్క ఆహ్, ఆ పానమును అందించే పనిలో ఉండు. నువ్వు నమ్మకస్తుడివి" అని ఒక పండుగ దినమున అతని తల ఎత్తి ఘనపరిచాడు. అప్పటి వరకు అతడు నిందభరిస్తూ సౌకర్యవంతమైన ఇంటిలో కాదు, చెరసాల్లో పడి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. నమ్మకం అతడు ఉన్నాడు. ఓపికతో ఉన్నాడు. కాబట్టి ఆ విషయాన్ని మనం గ్రహించాలి. మనం లోబడి ఉండాలి అనే విషయాన్ని గురించి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. శిష్టాన్ని 4వ వచనంలో నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు అన్న విషయము దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. వారు ఊరికే ఖడ్గము ధరింపరు. కీడు చేయు వాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. కొన్నిసార్లు అపార్థము కావచ్చు. అయినా ఎదురు చూసినప్పుడు న్యాయం జరుగుతుంది అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. దేవుడు మనకు లోబడు అనే విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నాడన్న సంగతిని మనం గుర్తించాలి. కొన్నిసార్లు అధికారులు అయిన వ్యక్తులకు లంచాలిచ్చి దేవుని ప్రజల మీద అనేకమైన నేరములు మోపిన పరిస్థితిని గురించి కూడా మనం చూస్తాం. యూదుల మీద బబులోను దేశంలో కూడా అనేకమైన నేరములు మోపిన పరిస్థితిని గురించి చూస్తాం. ఎజ్రా కాలములో ఆ మందిరాన్ని నిర్మించే సమయంలో కూడా వారు పన్ను కట్టేవారు కాదు అని అనేకమైనవి రాజుకు చెప్పారు. రాజు పరిశీలన చేస్తే ఆ పరిశీలనలో వారు
ఎప్పుడు పన్ను కట్టకుండా లేని పరిస్థితి లేదు. పుస్తకాలన్నిట్లో వారు పన్ను కట్టారనే ఉంది అనే విషయం తెలుసుకున్నారు. ఎన్ని నేరాలు వారి మీద మోపబడ్డాయో. ఎజ్రా గ్రంథం 4 అధ్యాయం 5 వచనంలో అధికారులకు లంచములిచ్చి ఏ విధంగా అక్కడ మందిర నిర్మాణము కలగకుండా చేశారో కూడా వాక్యం చెప్తుంది. వారు ఓపికతో ఉన్నారు. ఓపికతో ఉన్నారు. ఒక రోజున దేవుడు కార్యం చేశాడు. అప్పుడు రాజును మార్చేశాడు. అప్పుడు రాజు దగ్గరికి ఈ విషయం వెళ్ళింది. అప్పుడు మన క్షేమం కొరకు వారు ప్రార్థన చేసుకుంటే, వారికేం కావాలో రాజు ధననిధిలో నుండి వారు అడిగిన ప్రతిది ఇవ్వండి అనే ఒక చట్టం వచ్చింది. అలా చెప్పగలిగిన ఒక సమయం వచ్చింది. కష్టాల మధ్యలోనే ఎందుకు అటువంటి మంచి సమయాన్ని కూడా దేవుడు తీసుకొస్తాడు. కాబట్టి అధికారులకు లంచములిచ్చి మధ్యలో ఉన్న వారిని మ్యానిపులేట్ చేసే పరిస్థితులు జరిగాయి. కానీ వారు ఓపికతో ఉన్నారు. దేవుడు కార్యం చేసేంత వరకు మనం ఎదురు చూద్దామని ఎదురు చూశారు. ఒక రోజున దేవుడు వారి కొరకు ఆయన ఆలోచించిందేంటో అది వచ్చేసింది. ఇది మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా మనం నేర్చుకుంటున్న లోబడుట, విధేయత చూపించుట అనేది మనకు కావాలి. దేవుడు ఆ సిస్టమ్‌ని ఏర్పాటు చేశాడు. ఆ సిస్టమ్‌లో ఏదైనా లోపములుంటే, ఆ లోపములు చాలా చిన్నవి. ఆ సిస్టమే లేకపోతే జరిగే నష్టం చాలా పెద్దది. చాలా పెద్దది. అంతేకాదు ప్రతి నష్టము కూడా శత్రువుని అధికం చేస్తుంది. ఒక వ్యక్తిని శిక్షిస్తే అప్పుడు శిక్ష పొందినవాడు నాది అన్యాయం అని అతడు కూడా పోరాటాలు చేయడం మొదలుపెడతాడు. ఇక ఈ పోరాటాలన్నీ పెరిగిపోతూనే ఉంటాయి. న్యాయాన్ని ముట్టుకున్న దగ్గర వ్యతిరేకత పెరిగిపోతూ ఇష్టము లేకపోతే ఎన్ని వ్యతిరేకతలు జరుగుతాయో మీరు ఆలోచించాలి. కాబట్టి సిస్టమ్‌లో ఏదైనా లోపం ఉన్నట్లయితే దేవుడు ఆ లోపంను సరిచేస్తాడు. సరిచేసేంత వరకు ఓపికతో మనం ఉండాలి. అలా భక్తులైన వారందరూ కూడా ఉన్నారు ఓపికతో. అది మనం గమనించాలి. కాబట్టి విచారణ లేకుండా శిక్షించినప్పుడు కూడా పౌలు శీలలు దాన్ని సహించారు. అప్పుడు దేవుడు వారిని ఎక్కడ ఉంచాలో, ఏ స్థానంలో ఉంచాలో దేవుడు ఆ కార్యం చేశాడు. వీరన్న వెళ్లి ఎక్కడైనా పరిచర్య చేస్తే అక్కడ పరిచర్య చేసిన స్థలంలో మనము వాక్యములో ఏథెన్స్‌లో సువార్త ప్రకటించినప్పుడు ఒకరిద్దరు అంగీకరించిన విషయం అక్కడ చూస్తాము. కొంతమంది తర్వాత చూద్దామని వెళ్ళిపోయిన దాన్ని చూస్తాము. ఇటువంటి విషయాలన్నీ కూడా మనం చూస్తాం. సువార్త ప్రకటించిన దగ్గర ఏం జరుగుతుందో తిరస్కరించిన వారు, అపహసించిన వారిని చూస్తాం. చూద్దాంలే తర్వాత నిర్లక్ష్యం చేసిన వారిని చూస్తాం. అలాగే అంగీకరించిన చాలా తక్కువ మంది వేలులో లెక్కపెట్టే ఆ మందిని కూడా మనం చూస్తాం. కానీ చెరసాలలో ఎటువంటి వ్యక్తులుంటారు? చాలా కఠినమైన వ్యక్తులు. ఆ వ్యక్తులందరిని కూడా రక్షించుకున్నాడు. పౌలు శీలలకు జరిగిన నష్టము ద్వారా మనం చూస్తే అక్కడున్న ఖైదీలందరూ రక్షణ పొందడాన్ని గురించి మనం చూస్తాం. ఎంత పెద్ద కార్యం. అంతేనా? ఆ చెరసాల నాయకుడు కూడా, ఆ కుటుంబం కూడా రక్షణ పొంది. చూడండి ఎంత గొప్ప కార్యం. వారు ఏం చేశారు? ఈ సమయానికి మనం ఏం చేస్తాం ఇంట్లో ఉన్నప్పుడు? కుటుంబ ప్రార్థన చేసుకుంటాం అన్నట్లుగా దేవుని సన్నిధిలో మనం దేవా దినమంతా సహాయం చేసావని ఆయన ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో సమయాన్ని గడుపుతాం మనం అని. కాబట్టి ఈ సమయం జైల్లో ఉన్నాం గనుక ఇక్కడే మొదలు పెడదామని అక్కడే మొదలుపెట్టారు. వారు తమ పని, తమ భక్తి కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉండగా దేవుడు తన శక్తిని విడుదల చేశాడు. అందరూ మారిపోయారు అక్కడికి. దేవుడు తన కార్యంలో జరిగిస్తాడు. కాబట్టి లోబడాలనేది మొట్టమొదటిగా మనం నేర్చుకుంటున్నాం. ముందు విధేయతను చూపించు. ముందు నీ విధేయత ఏంటో ప్రజలకు తెలియనివ్వు. ఉద్యోగంలో నువ్వు సమయంకి వచ్చే వ్యక్తివని, అలాగే సమయం వరకు ఉండే వ్యక్తివని, అలాగే నీ పనిని సమర్థవంతంగా చేస్తావని. ఏదైనా లోపములు ఎత్తి చూపిస్తే ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలి. దాన్ని అంగీకరించాలి. ఏంటి మిగిలినవన్నీ చెప్పట్లేదు. మిగిలిన వాటిలో లోపం లేదు కాబట్టి చెప్పట్లేదు. మనం కూడా ఇతరులకు ఏం చెప్తామండి? ఏదైనా లోపం ఒక్కటి కనబడితే ఆ ఒక్కటే కనబడ్డది కానీ చెప్తున్నాం. అంటే ఒక్కటే ఉందని కదా అక్కడ. లోపం ఒక్కటే ఉందని మనం చెప్తూ ఉన్నాం. ఇతరులు అధికారులైన వారు మన జీవితంలో ఆ పనిలో కానీ, ఉద్యోగంలో కానీ, చదువులో కానీ ఎక్కడైనా ఏదైనా లోపం పైనున్న నాయకులు చెప్పినప్పుడు దాన్ని అంగీకరించాలి. దాన్ని అంగీకరించాలి. అలాంటివి నువ్వు తొలగించుకుంటేనే తర్వాత ఎవరు ఇక నీ నీ మీద నేరాన్ని కానీ, లోపాన్ని కానీ చూపించలేని స్థానంలోనికి వస్తారు.
అలాంటివి అంగీకరిస్తేనే, తిరస్కరిస్తూ ఉంటే ఎప్పటికి అదే లోపాలు ఉంటాయి. కానీ అంగీకరించే వ్యక్తి మరలా లోపం కనిపించదు. కాబట్టి లోబడి ఉండాలి అనేది మొదటిగా మనం చూస్తున్న విషయం. రెండో విషయం మనం చూస్తే ఎదిరించకూడదు. వాక్యం చెప్తుంది రెండో వచనంలో, కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. అలాగే వాని గురించి ఇక్కడ చెప్తుంది, వారు ప్రతీకారము చేయుటకు, కీడు చేయు వాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక, ఆ శిక్షను బట్టే కాదు, సన్మానంతో కూడా నువ్వు ఉండాలి. ఎందుకంటే దేవుడు వాడిని ఆ స్థానంలో పెట్టాడు కదా! సన్మానం, ఎవరి ఎడల సన్మానం ఉండాలో వారికి సన్మానము ఇవ్వు. వారు నువ్వు గౌరవించేది చూడండి. అది ఇక్కడ వాక్యం చెప్తుంది. ఎవరి యెడల భయముండవలెనో వారి యెడల భయము, ఎవరి యెడల సన్మానం ఉండవలెనో వారి యెడల సన్మానము కలిగి ఉండి, వారికి రుణము, నువ్వున్న ఆ రుణాన్ని తీర్చు. ఎదిరించకూడదు. అధికారమును ఎదిరించువారు తమ మీదికి తాము శిక్షను కొని తెచ్చుకుంటారు. అంతేకాదు, వారు దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు అనేది కూడా దేవుని వాక్యం ఇక్కడ మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఎదిరించకూడదు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. లోపములు ఉన్నట్లయితే ఎదిరిస్తేనే చెప్పడమా? ఎదిరించకుండా చెప్పడం వీలు కాదా? మీరు ఆలోచించాలి. రాజ్యాంగం వచ్చినప్పుడు దేశంలో, రాజ్యాంగం రాకముందు ప్రజలు తమ యొక్క నిరసనను వ్యక్తపరచడానికి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వ్యక్తపరిచారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు వ్యక్తపరిచారు. కానీ కొంతమంది ఉన్నారు, వారు అట్లా వ్యక్తపరచలేదు. ఉదాహరణకు మహాత్మా గాంధీ ఉన్నాడనుకోండి. ఆయన ఇతరుల వలె బ్రిటిష్ వాళ్ళ వాహనాలు తగులబెట్టే కార్యక్రమం చేయలేదు ఆయన. ఆయనతో ఉన్న గుంపు గూడా అలా చెయ్యండి అని చెప్పలేదు. ఆయన సహాయ నిరాకరణ చేసిన సహాయ నిరాకరణ గాని వాళ్ళ వస్తువులు తగలబెట్టడం, వాళ్ళ మీద తిరుగుబాటు చేయడం ఇది చేయలేదు. ఆయన విధానాలు. కానీ కొంతమంది విధానాలు ఆ విధంగా ఉన్నాయి. వారి మీద తిరుగుబాటు చేయడం, వారిని కొట్టడము, వారి వాహనాలు తగలబెట్టడము, ఇటువంటి ఎదిరించుట, వారి మీదికి ఉక్కుపాదం మోపారు ఇక వాళ్ళు. ఎక్కడైనా సాధారణమైన పరిస్థితి మనం చూస్తాం. కానీ అలా లేకుండా కూడా తమ నిరసనను వ్యక్తపరచగలిగిన విధానాలు పాటించిన బోలెడంత మంది వ్యక్తులున్నారు మరి. మహాత్మా గాంధీ కానీ, నెహ్రూ కానీ, అలాగే అంబేద్కర్ కానీ, అలాగే కొంతమంది వ్యక్తులున్నారు. వారందరిని ఎదిరించే కార్యక్రమం కాదు. వారికి తెలియజేయాలి, వారితో మాట్లాడాలి, వారు సమయం ఇచ్చేంత వరకు వేచి ఉండాలి అని ఆ కార్యక్రమాలు చేస్తారు. అప్పుడు కూడా. అయితే ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో, తర్వాత అంబేద్కర్ చెప్పిన విషయాన్ని చూస్తే, అంతకుముందు మనకు స్వేచ్ఛ లేదు. మన గొంతును నొక్కే కార్యక్రమం జరిగింది. భావ స్వేచ్ఛ లేదు. ఒక ప్రకటన మనం చేస్తే వ్యతిరేకం, వీడు విరోధి, వీడు తిరుగుబాటుదారుడు అని ఎక్కడైతే మనం ఇతరులతో ఇలా జరుగుతుందేంటి అని అనగానే వ్యక్తులను అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇతరులతో తమ భావాలు పంచుకుంటూ బాధను వ్యక్తపరిచినా కూడా ఏం చేశారంటే, వీడు తిరుగుబాటు వర్గాన్ని ఇక్కడ స్థాపిస్తాడో అని ఏం చేశారు? అలా ఎవరైతే నోరు తెరిచి ఇతరులతో మాట్లాడారో వాళ్ళని అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. మనకలా ఉండే. అందుకు మనం మనలో కొంతమంది తమ భావ ప్రకటన ఎలా చేయాలో తెలియక కొన్నిటిని చేశాం. కానీ ఈరోజు మనకు సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ దగ్గరికి నువ్వు వెళ్ళడానికి సింగిల్ వ్యక్తి చాలు. కుటుంబాలక్కర్లేదు. ఒక్క వ్యక్తి సింగిల్‌గా నీవు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. నీ కొరకు పని చేయడానికి రకరకాల డిపార్ట్‌మెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు అంతకుముందు ఎందుకు ఆ విధంగా కొంతమంది చేశారు అంటే, వారి యొక్క గొంతు నొక్కే కార్యక్రమం అనేది జరిగింది. కాబట్టి మనలో కొంతమంది ఆ విధంగా చేశారు. కానీ ఇప్పుడు ఆ విధంగా చేయాల్సిన అవసరం లేదు. మనమే చట్టాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మనమే పరిపాలన చేసుకుంటున్నాం. గనుక మన కోసం నీవు ఒక బాధ వ్యక్తపరచు చాలు. ఎక్కడుంది? ఏ విధంగా ఉంది? ఎవరెవరు? ఏమిటి? అని ఒక్కొక్క డిపార్ట్‌మెంట్ వారందరూ వచ్చి నీకు సేవ చేస్తారు అనే విషయాన్ని చెప్పాడు. ఈరోజు నీవు
మొత్తం విషయాలు చెప్పడానికి నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వద్దు. దానికోసం నీ కోసం సేవ చేయడానికి అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. నువ్వు పరిస్థితి చెప్పు. నీ సమస్య చెప్పు చాలు. సమస్య ఎక్కడ ప్రారంభమైంది? దాని వెనకాల ఎవరున్నారు? ఎవరెవరు ఏం చేస్తున్నారు? అలా ఒక్కొక్క డిపార్ట్మెంట్ వచ్చి నీ ఇంటి ముందు నిలబడి, నీ సమస్యకు సంబంధించి ఎవరెవరిని ఇన్వాల్వ్ చేయాలి అని సిస్టమ్ మొత్తం నీకు సేవ చేస్తుంది అనే విషయం చెప్పారు. మనం ఇక్కడ గ్రహించాలి. ఎదిరిస్తేనే కాదు. ఎదిరిస్తేనే కాదు. ఎదిరించే వాడి మీదకొచ్చే ఆ వ్యతిరేకత చూడండి. మన యొక్క స్వరము వినబడడానికి న్యాయస్థానం దగ్గరికి సింగిల్‌గా వెళ్లి నీ బాధను చెప్పొచ్చు. అప్పుడు అక్కడి నుండి కదులుతూ ఉంటాయి. కొన్నిసార్లు మనం అనుకుంటాం కానీ కొన్ని విషయాల్లో ఆలస్యం అవుతున్న కొన్ని విషయాల్లో ఎంత ఆలస్యమైందో అవి ఒక్కొక్కసారి ఒక్క నెలలో, ఒక్క సంవత్సరంలో పూర్తవడాన్ని మనం చూస్తాం. నేను అనేకమైన కేసులు వాటి గురించి చదివాను, విన్నాను. కొంతమంది వ్యక్తులొచ్చినప్పుడు ఇదిగో 10 సంవత్సరాల వెనకాల ఉన్న ఒక్క కేసు కూడా నా డిస్ట్రిక్ట్ పరిధిలో ఉండడానికి వీల్లేదు. అనగానే ఇక చూడండి దుమ్ము పట్టుకొని పోయిన ఫైళ్ళన్నిటిని తీసుకొచ్చి, వాటన్నిటిని కుమ్మరించి, రాత్రి పగళ్ళు కష్టపడి వీటన్నిటిని కూడా నువ్వు తీసేయాలి. ప్రతి కేసు నువ్వు సాల్వ్ చేయాలి అనేది వచ్చింది. కాబట్టి మనం ఇక్కడ గ్రహించాల్సిందేంటంటే ఏదేమైనా మనం నేర్చుకుంటుందేంటంటే ఎదిరిస్తేనే కాదు, ఎదిరిస్తేనే నీ సమస్యను చెప్పడం కాదు. ఈరోజు నీ సమస్యను పెన్నుతో రాసి నీ సమస్యను చెప్పు. 1000 మంది ఉంటే, 10,000 మంది ఉంటే అనేది కాదు. ఒక్క వ్యక్తి కుటుంబములో ఒక్క వ్యక్తి సింగిల్‌గా కోర్టును ఆశ్రయించొచ్చు. మీకు అర్థమవుతుందా? ఒక్క వ్యక్తి సింగిల్‌గా నువ్వు ఆశ్రయించవచ్చు. అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఈరోజు డిజిటల్‌గా కూడా ఇంట్లో ఉండి ఆన్‌లైన్‌లో కేస్ బుక్ చేయవచ్చు, సమస్యను చెప్పవచ్చు అనేది ఈ రోజున్న సిస్టాన్ని గురించి మనం చూస్తున్నాం. కాబట్టి రోడ్డు మీద పడితేనే కాదు, రోడ్డును బ్లాక్ చేస్తేనే కాదు. మన శాంతియుతంగా ఏవైనా చెప్పొచ్చు. శాంతియుతంగా. అందుకే క్రైస్తవులు శాంతియుతమైన ర్యాలీ. మనం ఏం చేస్తాం? రోడ్డునంత ఆపము. మనం వెళ్లి అయ్యా! మేము ప్రజలకు మా బాధను వ్యక్తపరచాలని, మేము కూడా తప్పును గురించి ఖండించాలని, లేక బాధను వ్యక్తపరచాలనుకుంటున్నాం. ఇప్పుడు కాదు. సరే ఎప్పుడు రమ్మంటారు? ఇప్పుడు ఆందోళనలున్నాయి. సరే ఎప్పుడు రమ్మంటారు? అప్పుడే వస్తాం. ఎప్పుడు అనుమతిస్తారు? అప్పుడే వస్తాం. ఏ విధంగా వెళ్ళమంటారు? ఆ విధంగానే వెళ్తాం. ఎదిరిస్తేనే కాదు ఇతరుల వలె. ఎదిరిస్తేనే కాదు. రోడ్డునంతా బ్లాక్ జేస్తేనే కాదు. నివేదిక వెళ్ళడానికి శాంతియుతమైన, శక్తివంతమైన పద్ధతులున్నాయి. కాబట్టి ఎదిరించువాడు తన మీదకి ఏం తెచ్చుకుంటున్నాడు? శిక్షను తెచ్చుకుంటున్నాడు. ఎదిరిస్తేనే జరుగుతుంది కాదు. ఎదిరించని వాని పక్షాన దేవుడే పనిచేస్తున్నాడు. అది మనం గుర్తించాలి. అలాగే ఒక దేశములో, ఒక ప్రాంతములో బలహీనులు, దీనులు వారి తరపున ఎవ్వరు లేరు అన్న వ్యక్తులను ముట్టుకుంటే దేవుడు ఎంత పెద్ద హెచ్చరికలు చేశాడంటే, వాళ్ళు ముట్టుకున్న కుటుంబాలను అలా నిలబెడతానని హెచ్చరికలు చేశాడు. వారి విమోచకుడు బలవంతుడు. వారి పక్షాన ఉన్నవాడు ఆ బలహీనులు, నిరాధారులు, దీనులు, విధవరాండ్రు, అనాథల పక్షాన ఉన్నవాడు వారిని విమోచించాలని ఉన్నవాడు బలవంతుడు అని వాక్యంలో వ్రాయబడి. కాబట్టి మనం గుర్తించాలి దేవుడు మనకుంచిన ఈ శాంతియుతమైన విధానాల ద్వారానే మనం చెప్పాలనుకున్నది చెప్పవచ్చు. మనకు బాధ కలుగుతుందా? సమస్య కలుగుతుందా? వ్యతిరేకమైనవి జరుగుతున్నాయా? మాట్లాడడం ద్వారా కూడా చెప్పొచ్చు. పోరాడితేనే కాదు. ఇతరులను కొట్టినప్పుడే కాదు. యుద్ధం చేసినప్పుడే కాదు. వస్తువులు, సామాన్లు పగలగొట్టినప్పుడు, తగలబెట్టినప్పుడు, అద్దాలు పగలగొట్టినప్పుడు అప్పుడే కాదు. శాంతియుతంగా కూడా మనం చెప్పవచ్చు. మన సమస్యను తెలియజేయవచ్చు. దానికి పరిష్కారం అనేది దేవుడు ఎక్కడి నుండి తీసుకురావాలో అక్కడి నుండి మొదలుపెడతాడు. బైబిల్ నిండా ఇవే విషయాలు మనం చూస్తాం.
సిస్టమునకు వ్యతిరేకంగా వెళ్ళిన వారు నష్టపోయినవి చూస్తాం. కానీ సిస్టము ప్రకారముగా ఉన్న వారి తలలు దేవుడు పైకెత్తినవి బైబిల్ అంతా కూడా మనం చూస్తున్నాం. వారే భక్తులుగా నిలబడ్డారు. వారే ప్రపంచానికి ఆధారమయ్యారు. ఆ విషయం మనం గుర్తించాలి. వారే ఆధారమయ్యారు. దానియేలు గురించి చూస్తాం. దానియేలు ఎంత చక్కగా ఉన్నాడు. నెబుకద్నెజరు కాలములో, ఆ తర్వాత నెబుకద్నెజరు కాలంలో మనం చూస్తాం. వారి రాజ్యం పోయింది. వారి రాజ్యం తొలగిపోయింది. బబులోను యొక్క రాజ్యం తొలగిపోయింది. మాదీయులు, పారసీకుల రాజ్యం అనేది వచ్చింది. ఇలా వేరే వేరే రాజ్యాలు ఈ రాజ్యం మొత్తాన్ని నాశనం చేశారు. వేరే రాజ్యాలు, వేరే రాజులు వచ్చారు. అయినా సరే దానియేలును వారు ముఖ్యమైన వ్యక్తిగా ఏర్పాటు చేయాలనుకున్నారు. దర్యావేష్ అయితే 120 మంది రాజులు ఉన్నారనుకోండి. ఉదాహరణకు 120 మంది ఉంటే, ఆ 120 మంది మీద ప్రధాన మంత్రులుగా ఉన్న ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వారి మీద దానియేలు నిలబెట్టాలనుకున్నాడు. ఎందుకు? అతడు ఆ విధంగా ఉన్నాడు. శాంతియుతంగా ఉన్నాడు. ఇతరుల వలె లేడతడు. అది మనం గుర్తించాలి. కాబట్టి ఇది దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న విషయం. ఎదిరిస్తేనే కాదు, ఎదిరించకుండా కూడా మనము సమాధానపూర్వకంగా కూడా మన సమస్యను ఇతరులకు తెలియచేయవచ్చు. అది మనం గుర్తించాలి. అలాగే ఈ శిష్టాన్ని పెట్టిన దేవుడు అలా శిష్టమునకు ఎవరు విధేయత చూపిస్తున్నారో వారిని ఘనపరచడానికి ఆయన సమర్థుడు. ఆయన చాలినవాడు. అది మనం గుర్తించాలి. కాబట్టి మనం ఎదిరించకూడదు అనే విషయాన్ని మనం నేర్చుకుంటుంది. ఎదిరిస్తేనే జరుగుతుందని కాదు. నీవు సమాధాన పూర్వకంగా కూడా తెలియచేయవచ్చు. దేవుని వాక్యంలో మనం చూస్తే ఎస్తేరు కాలములో, ఆ అహష్వేరోషు రాజు కాలములో ఒక సైనికుడిని హెచ్చిస్తాడు. అతడు రాజుకు స్నేహితుడుగా ఉండే పరిస్థితి చూస్తున్నాం. 30 రోజుల వరకు తనను ఎవరు కలవకూడదంటే, హామాన్ అనేవాడు ఎలా వస్తున్నాడు? ఏ టైంలో పడితే ఆ టైంలో చక్కగా వస్తున్నాడు. ఇంత బాధ లేదు, ఇంత భయము లేదు. ఏ టైంలో పడితే ఆ టైంలో దేనికోసమైనా అడగడానికి. ఇప్పుడెందుకు వస్తున్నాడు? యూదులందరిని చంపడానికి కోసం అడగడానికి వస్తున్నాడు. అలాగే ఆ హామాను మొర్దెకైని ఉరితీయడానికి కొరకు అడగడానికి వస్తున్నాడు. అంటే ఏ టైం అయినా అతని భయం లేదు. అటువంటి పరిస్థితుల్లో యూదులేమైనా తిరుగుబాటు చేశారా? అన్యాయంగా వారిని హతం చేయడానికి అక్కడక్కడ ప్రభుత్వం తరపున కొంతమందిని ఏర్పాటు చేశారు. 127 సంస్థానాల్లో, రాజ్యాల్లో 127 సంస్థానాలు ఉన్నాయి. అందులో భారతదేశం కూడా ఒక సంస్థానం అనుకోండి. చరిత్రలో రాయబడి ఉన్న విషయం అది. కాబట్టి ఈ రాజు భారతదేశాన్ని కూడా పరిపాలించాడు. అహష్వేరోషు రాజు భారతదేశాన్ని పరిపాలించాడనే చరిత్రలో కూడా ఉన్న విషయం, ఇండియన్ హిస్టరీలో. కాబట్టి మనం గుర్తించాలి, అటువంటి పరిస్థితుల మధ్యలో యూదులేమైనా తిరుగుబాటు కార్యక్రమాలు చేశారా? ఎదిరించే కార్యక్రమాలు చేశారా? అలా చెయ్యకుండానే దేవుడు వారిని కాపాడాడు. అలా చెయ్యకుండానే శత్రువులందరినీ కూడా నాశనం అయ్యేటట్లు చేశాడు. వారు చేసింది, ఎస్తేరు చేసిందేంటి? మొర్దెకై చేసిందేంటి? ప్రార్థన. ఆ తర్వాత రాజు దగ్గరికి వెళ్ళి చెప్పడం. ఇంతకు మించింది ఏమైనా ఉందా? ఎస్తేరు ఏం చేసింది? రాజు దగ్గరికి వెళ్ళి ఎంత తెలివిగా భోజనానికి పిలిచింది మొట్టమొదటిగా. ఇంకేమైనా ఉందా? ఇంకేం లేదండి. ఆ తర్వాత ఆ తర్వాత మరొక సమయంలో పిలిచినప్పుడు, ఎవరైనా మా జాతి మొత్తాన్ని కూడా బానిసలుగా చేసుకుంటే, నేను నీ దగ్గరికి వచ్చి నీకింత శ్రమను కలిగించే వ్యక్తినే కాదు అని చెప్తున్నారు. బానిసలుగా పట్టుకున్న బ్రతుకుతాం కదా! కానీ బ్రతుకే లేకుండా చేస్తున్నారు మాకు అనే విషయాన్ని ఆమె చెప్పింది. బానిసలుగా పట్టుకున్నా పర్వాలేదు. వారికి బ్రతుకుంటుంది, ఆహారం ఉంటుంది, బ్రతుకుంటుంది. కానీ బానిసలుగా కూడా కాదు, బ్రతుకే లేకుండా చేస్తున్నారు అన్న విషయాన్ని చెప్పినప్పుడు, ఎంత ఘోరము! నా రాజ్యములో తలపెట్టిన అంత ధైర్యం చేసిన వాడెవడు అని కోపముతో ప్రశ్నిస్తాడు. అది విషయం. ఆమె నివేదించుకుంది. తిరుగుబాటు ద్వారా కాదు, ఎదిరించడం ద్వారా కాదు. కాబట్టి మనకు దేవుడు ఎటువంటి అద్భుతమైన విధానాలు పెట్టాడు. తద్వారా దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. మన భక్తి కూడా
ఏ విధముగా పెరుగుతుందో ఆ విషయాన్ని కూడా మనం గమనించాలి. కాబట్టి ఎదిరించడం కాదు. పేతురు ఎదిరించిన వ్యక్తిగా లేడు. పౌలు ఎదిరించిన వ్యక్తిగా లేడు. స్టెఫెను ఎదిరించిన వ్యక్తులుగా లేరు వారు. సిస్టము ద్వారా నష్టం వచ్చినా వారు మౌనముగా ఉన్నారు. తద్వారా వారి జీవితం ఎంతగా ప్రకాశించింది. వారి ద్వారా ఎంతమంది మార్పు చెందారు. అలాగే దేవుని రాజ్యంలో కూడా వారి స్థానాన్ని సాతాను కదిలించలేకపోయాడు అనేది కూడా మనం గుర్తించాలి. కాబట్టి రెండవదిగా మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఎదిరించకూడదు. ఎదిరించకుండా నీ సమస్యను తెలియజేయొచ్చు. సామరస్యంగా, సమాధానపూర్వకముగా తెలియజేసే విధానాలనే దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఎటువంటి సమస్య అయినా నీవు ఇతరులకు ఎస్తేరు ఎలా చెప్పింది రాజు దగ్గరికి వచ్చి, అంత సింపుల్‌గా నీవు నీ సమస్యను చెప్పి దేవుని సన్నిధిలో నువ్వు ఎదురు చూడవచ్చు అనేది దేవుని వాక్యంలో మనం నేర్చుకుంటున్న విషయం ఇది. రెండవదిగా మనం నేర్చుకుంటున్నాం. లోపములు తెలియజేసినప్పుడు, సమస్యను తెలియజేసినప్పుడు ఏది జరుగుతుందో, అన్యాయం ఏ విధంగా జరుగుతుందో తెలియజేసినప్పుడు దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడు. దేవుడు ఆ విధంగా కార్యాలు చేస్తాడు అన్న విషయం దేవుని వాక్యం అంతట్లో కూడా ఆ విధమైన భక్తుల్ని చూడగలం. వారు ఏ విధంగా ఉన్నారో చూడగలము. వారిని దేవుడు ఎంత హెచ్చించాడో కూడా మనం చూడగలం. వారిని అణిచివేయడానికి ఎంతమంది సిద్ధపడ్డారో, ఆ దుష్టమైన తలంపులను ఏ విధంగా తలక్రిందులు చేశాడో కూడా దేవుని వాక్యంలో మనం చూడగలం. కాబట్టి ఎదిరించకుండా సమాధానపూర్వకముగా మనకున్న శాంతియుతమైన విధానాల్లోనే మన సమస్యలను మనము తెలియజేయవచ్చు అనేది దేవుని వాక్యము మనకు తెలియజేస్తున్న రెండో విషయం. చివరిగా మనము సరైన దాన్ని నిలకడగా చేస్తూ ఉంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు అని వాక్యం చెప్తాడు. సరైన దాన్ని నువ్వు చేయి. ఇక్కడ 13వ అధ్యాయములో 3వ వచనం నుండి చూస్తే ప్రభుత్వం చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడకుండా ఉండగోరితివా? మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. మేలు చేయుమంటే సరి అయినది నీ ఉద్యోగానికి సంబంధించి ఏది సరి అయినదో దాన్ని చేయి. అప్పుడు నువ్వు మెప్పు పొందుతావు. నువ్వు భయపడకుండా ఉండాలంటే సరైనది చెయ్యి. అప్పుడు వారే నిన్ను మెచ్చుకుంటారు అన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి సరైనది నిలకడగా చేస్తూ ఉన్నట్లయితే దేవుడు మనకు ప్రమోషన్ ఇస్తాడు. దేవుడు మనల్ని మెచ్చుకునే స్థితిలోనికి నడిపిస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యంలో గలతీ పత్రిక 2 వాక్యాలు మనం చదువుకుందాం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే, మనము మేలు చేయుట యందు విసుకక యుందము, మనము అలయక మేలు చేసితిమేమి, తగిన కాలమందు పంట కోతుము. అలయకుండా మేలు చేస్తే ఒక సమయం ఉంది. పంట వచ్చే ఒక సమయం ఉంది. నీ కష్టమును వెలుగులోనికి దేవుడు తీసుకొచ్చే ఒక సమయం ఉంది. పంట సమయం ఉంది చూసారా? పంట వచ్చే సమయం ఉంది. ఇప్పుడు అంత కష్టమే కనబడుతుంది. కానీ పంట వచ్చే ఒక రోజు ఉంది. ఇప్పుడు కనిపించలేకపోవచ్చు. నీ విత్తనాలు మట్టిలోనే ఉండవచ్చు. కొంతమంది మొలకలు ఉంది, దీంట్లో విత్తనాలే లేవన్నట్లు కనబడుతూ ఉండవచ్చు. అలాగే మొక్కలుగా ఉండవచ్చు. పంట వస్తది. నువ్వేం చేయాలి? అలసిపోవద్దు. అలయక మేలు చేసితివేమి, తగిన సమయములో పంట కోస్తాము. అలాగే దేవుడు తగిన కాలమందు, తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లుగా మీరేం చేయాలి? మీరు ఓపికతో ఉండాలి అక్కడే. ఓపికతో ఉండాలి, తగ్గింపుతో ఉండాలి. తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనము సరైన దాన్ని నిలకడగా చేస్తూ ఉంటే దేవుడు మన పనిని చూచేవాడు, అది గుర్తింపులోనికి తీసుకొని వచ్చేవాడని మనము తెలుసుకోవాలి. అలాగే మరొక వాక్యం చదువుకున్న ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఇక్కడ 6 నుండి మనము చదువుకున్నట్లయితే ఇక్కడ ఒక పనిని గురించి, ఒక ఉద్యోగాన్ని గురించి మనం చూస్తున్నాం. అది అన్నిటికంటే ఎటువంటిది? చివర ఉన్నది. అన్నిటికంటే చివరున్న ఉద్యోగం అన్నమాట. దాసులుగా మనిషి కింద ఉండి మనిషికి
దాస్యము చేసే ఆ పని అన్నమాట. దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. దాని గురించి మనం చూస్తే ఇక్కడ 6వ వచనములో, 5వ వచనములో గూడా క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. మనుషులను సంతోషపెట్టి వారు చేయనట్లు కంటికి కనబోటికే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు, ఇది దేవుని చిత్తం. ఏంటది? ఈ ఉద్యోగంలో దేవుడు నిన్ను పెట్టాడు. ఈ ఉద్యోగం చేయడం దేవుని చిత్తం. అక్కడ దేవుడు నిన్ను పెట్టాడు. నిన్ను పైకి తీసుకొస్తాడు. కానీ ఇది కూడా దేవుని చిత్తంలో ఒక భాగం. దేవుని చిత్తంలో ఒక భాగం. ఒక మనిషి కింద దాసుడుగా ఉండి మనిషిని యజమానుడుగా చూస్తూ సేవ చేయడం కూడా దేవుని చిత్తములో ఒక భాగమై ఉంది. కాబట్టి ఆ దేవుని చిత్తాన్ని నువ్వు ఎలా చేయాలి? మనఃపూర్వకంగా చేయాలి. ఇది దేవుని చిత్తం. ఒక గొప్ప పనిని దేవుడు ఎలా చూస్తున్నాడో దీన్ని కూడా దేవుడు అలాగే చూస్తున్నాడు. ఒక గొప్ప పనికి పరలోకములో దేవుడు ఎలా బహుమతి ఇవ్వబోతున్నాడో ఇక్కడ కూడా పనికి దేవుడు ఆ విధంగా బహుమతిని ఇవ్వబోతున్నాడు. అది మనం గుర్తించాలి. దేవుడు ఇచ్చిన పని అని గుర్తించి, అది దేవుని చిత్తం అని గుర్తించి, క్రీస్తు దాసులమని ఎరిగి, మరి క్రీస్తు దాసుడివి మనిషి కింద దాసుడిగా ఉన్నావేంటి? ఆ క్రీస్తు దాసుడినైన నన్ను దేవుడు ఏం చేశాడు? ఈ పని చెయ్యమని ఇక్కడ పెట్టాడు. మీకు అర్థమవుతుందా? ఇదంతా వివరించడాని కొరకు మనకి ఇప్పుడు సమయం లేదు. చాలా అద్భుతమైన విషయాలు ఇక్కడ. పనిని గురించిన విషయాలు చాలా అద్భుతమైనవి మనం కనుగొనగలం. దేవుడిచ్చాడు ఆ పని. ఆ పనిలో దేవుడు పెట్టాడు. ఆ పని అంతటి మీద అధికారిగా ఉండి అసలు జీతం ఇచ్చేవాడు దేవుడు. అది మనం గుర్తించాలి. కాబట్టి ఆ పని కొరకైన జీతం ఇక్కడే కాదు, ఈ ఈ క్షయమైపోయే ధనము రూపంలో, అస్థిరమైన ధనం రూపంలోనే కాదు, స్థిరమైన ధనాన్ని ఇవ్వడానికి దేవుడు ఈ పనిని, ఈ పనిని ఎంత కింది నుండైనా ఆ పనిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? పరిగణలోనికి తీసుకుంటున్నాడు. కొలుస్తున్నాడు. లెక్కలు రాస్తున్నాడు దేవుడు. ఆయన మెచ్చుకునేటట్లుగా నువ్వు పని చేయాలి. ఆ పనిలో పెట్టినవాడు దేవుడు. క్రీస్తు దాసులమని ఎరిగి, మరి క్రీస్తు దాసులమైన మనల్ని ఇదిగో అక్కడ కూడా దేవుడు పెట్టాడు అనేది మనం చూస్తున్నాం. కాబట్టి కంటికి కనబడుటకే కాక, కంటికి కనిపించుటకే కాదు, లోపలి నుండి దేవుడు చూస్తాడు. జీతం ఎక్కడి నుండి ఇస్తాడు దేవుడు? నీ ఆలోచనలో నుండి, నీ సన్మానములో నుండి కూడా జీతం ఉంది. దేవుడు జీతం ఇవ్వడానికి పైన కనిపించే పనే కాదు, ఆ పనిలో ఉన్న శ్రేష్టతే కాదు, లోపలిది కూడా, ఆలోచనలది కూడా, హృదయంది కూడా, పనిని అంగీకరించే విధానము కూడా, ఆ పనిలో దేవుడు పెట్టాడనే గ్రహింపు ద్వారా కూడా జీతం ఉంది. ఇంత చూస్తాడు. ఆయన ఎన్ని విషయాలు చూస్తున్నాడో అన్ని విషయాలకు రివార్డు ఉంది. అన్ని విషయాలకు దేవుడు మెచ్చుకునేది ఉంది, దేవుడు ఇచ్చేది ఉంది. అది ఇక్కడ మనం గ్రహించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి 8వ వచనములో, దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ఎవరి ద్వారా పొందుతారు? ప్రభువు వలన పొందునని మీరెరుగుదురు. ప్రభువు వలన. దాసుడైన జీతం ఇచ్చేది ప్రభువు, స్వతంత్రుడైన జీతం ఇచ్చేది ప్రభువు. నీ పనిలో పెట్టినవాడు, నీ పనిని గుర్తిస్తున్నవాడు, దానికి జీతము ఇచ్చేవాడు ప్రభువు. ఆయన ఇచ్చే జీతంలో ఇక్కడ ఉంది, ఆరోగ్యం విషయంలో ఉంది, మనసు విషయంలో ఉంది, ధనం రూపంలోనే కాదు, మొత్తం ధనం రూపంలో ఉంటే మన పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. కొంతమందికి అలాంటివి చేసాడు. ధనమే గొప్ప, ధనమే గొప్ప అంటే ధనం తప్ప ఏది లేదు. తినడానికి లేదు, త్రాగడానికి లేదు, ఏముంది? డబ్బు కట్టెల మీద పడుకునేది మాత్రం ఉంది. ఏం లేదు? తాగడానికి మంచి నీళ్ళు, చుట్టూ సముద్రం ఉంది, తాగడానికి మంచి నీళ్ళు, అవి తాగలేరు కదా. అటువంటి పరిస్థితి వాళ్ళకు చూపిస్తాడు. అటువంటివి మార్గం తప్పినోడి కష్టాలు ఎట్లుంటాయండి? మార్గంలో వెళ్ళేటోడికి చాలా సులువుగా ఉంటుంది. మార్గం అంతా సరళం చేయబడి ఉంటుంది. అడవిలో పడిపోతూ ఉంటే, మార్గం లేని చోట వెళ్తూ ఉంటే అడుగడుగున ప్రమాదాలు, అడుగడుగున ఆగిపోవాల్సి వస్తుంది. దేవుడు మనల్ని చక్కని మార్గంలో నడిపిస్తున్నాడు అనేది మనం గుర్తించాలి. కాబట్టి మేలు చేయుట యందు
సరైనది చేయటి యందు నిలకడగా ఉన్నట్లయితే దేవుడే మనకు జీతమును అనుగ్రహిస్తాడు. ఇక్కడ ఆరోగ్యం రూపములో, కుటుంబపు రూపములో, అలాగే అనేకమైన విషయాల్లో ఇక్కడ మాత్రమే కాదు, అక్కడ కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు. స్థిరమైన ధనం. ఇది అస్థిరమైంది. అక్కడ కూడా మన కొరకేముంది? ధనాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడన్న సంగతిని మనం గుర్తించాలి. కాబట్టి పనిని గూర్చి మనకంటే ఎక్కువ ఎవరికి తెలుసండి? పనిని గూర్చి. మనకంటే ఎక్కువగా ఎవరికీ తెలియదు. ఈ పని ఎటువంటిది? ఈ పని ఎంత గొప్పది అనేది దేవుని వాక్యం మనకి ఇటువంటి అద్భుతమైన విషయాలు తెలియజేస్తుందన్న విషయాన్ని మనం గుర్తించాలి. మనం నిలకడగా ఉన్నట్లయితే, మేలు చేటి యందు, సరైన పని చేటి యందు నిలకడగా ఉన్నట్లయితే దేవుడు గొప్ప ఉన్నతమైన స్థితి కొరకైన పిలుపును ఆ పరిస్థితుల్లో ఉండగానే దేవుడు మనకు అనుగ్రహిస్తాడనేది మనం చూస్తున్నాం. కాబట్టి నేర్చుకుంటున్నాం అధికారులకు మనం లోబడి ఉండాలి. మన విధేయతను చూపించాలనేది ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. అలాగే మనము అధికారాన్ని ఎదిరించకుండా, ఎదిరిస్తేనే చెప్పినట్లు కాదు, ఎదిరించకుండా విధేయతలోనే మన విన్నపాలు తెలియజేయవచ్చు, మన సమస్యలు తెలియజేయవచ్చు అనే విషయాన్ని ప్రభువు తెలియజేస్తున్నాడు. అలాగే ఆ సరియైన పని నిలకడగా చేస్తుంటే దేవుడే మనల్ని ఉన్నతమైన స్థలములో నిలబెడతాడు. ఉన్నతమైన ఆ స్థాయిని మనకు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.